ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణ రెండో రోజుకు చేరుకుంది. ఈ మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో కార్యాలయాలు పాఠశాలల ఆవరణలో నిరసనలు తెలిపారు. తాలూకా మండల జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు తెలిపారు. కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల 27న 1,00,000 మందితో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించారు. ఏపీ జేఏసీ విశాఖ జిల్లా చైర్మన్ కె ఈశ్వరరావు, కన్వీనర్ ఆర్ రవిశంకర్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ సిపిఎస్ఈఏ వర్డ్ ఫర్ ఓపీఎస్ అంటూ ఈ నెల 18న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఏపీ సిపిఎస్ఈఏ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు చలో విజయవాడకు సన్నద్ధం అవుతున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్డ్ ఫర్ ఓపీఎస్ పోస్టర్లను ఆవిష్కరించారు. అయితే కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఏపీ పిఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికుల పెన్షన్ల సమస్యల వెంట